కానీ పదే పదే మాట్లాడుతున్నప్పుడు మంత్రులు వాళ్ళ విప్పులు అందరూ కూడా నాకు అడ్డుపడి నా పూర్తి ప్రసంగాన్ని కూడా నేను ఇంకా పూర్తిగా మాట్లాడకుండా చేసిండ్రు. నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా, ఇప్పుడు నేను మాట్లాడిన దాని మీద ముఖ్యమంత్రి గారు ఏదన్నా రిప్లై ఇస్తారా అని చెప్పి ఆశతో ఎదురు చూసిన. ఒక్కదాని మీద కూడా మేము లేవనెత్తిన సమస్యల మీద అంశాల మీద కొన్ని ఖచ్చితంగా వస్తాయి కావచ్చు వాటిని అని చెప్పేసి అంటే చెప్పలే. ఊకదంపుడు ఉపన్యాసం బయట గాంధీ భవన్కి పోయి వాళ్ళందరూ కూర్చుంటే అక్కడున్న కొద్దిమంది కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఏం మాట్లాడతారో అటువంటి వాతావరణమే ఉంది తప్ప ఇది సభ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నది, ప్రజలందరూ చూస్తున్నారు, నేను మాట్లాడే ప్రతి మాట కూడా పోతుందని చెప్పేసి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. పదే పదే కేసీఆర్ గారి నామస్మరణ తప్ప, పదే పదే తిట్లు దండకాలు తప్ప, పదే పదే మిగతా వాళ్ళను మెచ్చుకోవడాలు తప్ప, వాళ్ళ యొక్క దాని తప్ప పథకాలు ఏ విధంగా ఫెయిల్ అయినాయి, పథకాలు ఏ విధంగా మొదలు పెట్టవలేదు అనే దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలే. వ్యవసాయ రంగంలో 12,000 రూపాయలు పేద కూలీలకు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? ఒక్క రూపాయి ఎవరికన్నా? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, చెప్పినరా? దాని గురించి ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఇలా ప్రతి గింజ కూడా గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పిండు, దేనికి ఇవ్వలే, ఒక్కదానికి ఇచ్చి దాని యొక్క పైసలు కూడా బోనస్ పైసలు ఇవ్వలే, బోగస్ చేసిండు. అదేవిధంగా కరెంటు అత్యంత తక్కువ లో వోల్టేజ్ ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అనేక గ్రామాల్లో ఇవాళ మొత్తం మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వెళ్తున్నాయంటే దానికి సమాధానం లేదు. ఒకవైపున వ్యవసాయ రంగం ఈ విధంగా కుదేలైతే ఇంకా విద్యారంగం గురించి మేము చాలాసార్లు చెప్పినాం. 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయితే దానికి సమాధానం లేదు. దరిదాపుగా గురుకులాల్లో 86 మంది విద్యార్థులు మరణిస్తే దానికి సమాధానం లేదు. విద్యారంగంలోనే విద్యార్థులు 481 మంది చనిపోతే దానికి సమాధానం లేదు. బీసీలందరినీ ఎవరినో చదివిన కులాలు చదివిండ్రు. మొట్టమొదటిసారి ఎస్సీ ఒక దళితుల్ని వీసీ ఈయనే వేసినని చెప్పేసి పచ్చి అబద్ధం చెప్పిండ్రు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు. 4 వీసీలను, దళిత వీసీలను ఇవాళ గత ప్రభుత్వం వేసింది. ప్రొఫెసర్ సాంబయ్య గారు కానీ, ప్రొఫెసర్ మల్లేశం గారు కానీ, ప్రొఫెసర్ రాథోడ్ గారు కానీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన మహిళా యూనివర్సిటీకి సంబంధించిన మొదటి వైస్ ఛాన్సలర్ను కూడా మేము దళిత వీసీగా పెట్టినాం. వారు ఒక్కటి చేసి మేమేం చేసినాం అని పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. విద్యారంగం ఫెయిల్ అయింది. విద్యాశాఖ మంత్రి ఎవరిని కలవడు. విద్యాశాఖకు 4 సెక్రటరీలు వస్తారు, ఎవరు కూడా అందులో పనిచేయరు. ఇవాళ కుప్పగూలింది. ఉద్యోగాలు 55,000 ఇచ్చినంటారు. మేము ఫ్లోర్గానే ఛాలెంజ్ చేసినాం. మీరు ఇవాళ ఇచ్చిన ఉద్యోగాలు 11,000, గతంలో 1,61,000 ఇచ్చినాం. ఇప్పుడు 55,000 ఉద్యోగాల్లో 44,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చి, మేము పరీక్ష పెట్టి, మేము రిజల్ట్స్ ఇచ్చి, ఒకవేళ తప్పైనట్లయితే నేను సమాధానం చెప్తానని చెప్తే దాని గురించి మాట్లాడారు. అదే 55,000 ఇచ్చినాం, 55,000 ఇచ్చినామని. 55,000 ఇచ్చింది వారు కాదు, వారే అంటున్నారు ఏనుగు వెళ్ళింది తోకెళ్ళలే. తోకని తీసింది మీరు కరెక్టే, ఏనుగుని మేమే కదా తీసింది, అది అన్న ఒప్పుకున్నందుకు సంతోషం. అనుకోకుండా మాట్లాడినట్టున్నారు. ఇవాళ అనేక 1,75,000 కోట్లు ఎంఓయూలు చేసినా అన్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ ₹1 పెట్టుబడి అయినా ఈ రాష్ట్రంలో 15 నెలల గ్రౌండ్ అయితే ఛాలెంజ్ చేస్తున్నాం. ఒకటని చూపించండి. 1,75,000లో ₹1 కూడా గ్రౌండ్ కాలే. అనేక ఫ్యాక్టరీలు ఒకదాని తర్వాత ఒకటి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాయి. దీనికి చాలా ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంఓఎల్ చేసిన అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఫీ రియంబర్స్మెంట్ 8,000 కోట్లు ఉంటే దాని గురించి మాట్లాడారు. ఇవాళ విదేశీ విద్యార్థులు పోతే అక్కడ ఫస్ట్ ఇయర్ ఇస్తే సెకండ్ ఇయర్ గురించి ఇవ్వకపోతే దాని గురించి మాట్లాడారు. అదేవిధంగా సర్పంచ్ల బిల్లులు పెండింగ్లు ఉన్నాయంటే దాని గురించి మాట్లాడారు. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ రావట్లేదు, దయచేసి ఇవ్వండి అంటే దాని గురించి మాట్లాడారు. చిన్న కాంట్రాక్టర్లు చెప్తున్నారు మా దగ్గర 20% కమిషన్ తీసుకుంటుందంటే దాని గురించి మాట్లాడారు. మీ ఎమ్మెల్యేలే 10 మంది సమావేశం పెట్టి మా దగ్గర 30% భూమి కోసం తీసుకుంటుందంటే దానికోసం మాట్లాడారు. మరి దేని గురించి మాట్లాడతారు? ఇవన్నీ వదిలిపెడతారు. కేసీఆర్ గారి మీద మాట్లాడుతుంటారు. కేసీఆర్ గారిని అవమానపరుస్తారు, తిడతారు, మళ్ళీ పైనుంచి మేమేదో తిట్టలేదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.
కృష్ణా జిల్లాల గురించి ఒక అర్ధగంట మాట్లాడిండ్రు. కృష్ణా జిల్లాలకు డికే అరుణ గారు, మల్లు రవి గారు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కృష్ణా జిల్లాలో కొట్లాడితే అప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే కేసీఆర్ గారు మొత్తం అప్పచెప్పిందట. మొత్తం జనం నవ్వుతారు. ఇవాళ ఈ రాష్ట్రంలో అది కృష్ణా జిల్లాలైనా గోదావరి జిల్లాలైనా ఒక ఔన్స్ అంటే ఏంది, ఒక టీఎంసీ అంటే ఏంది, ఒక క్యూసెక్ అంటే ఏంది, మొత్తం కూడా ఈ యొక్క జాగ్రఫీ తెలిసిన వారు, ఒక తెలంగాణ హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు ఇవాళ కూడా 2 టీఎంసీల నీళ్లు కృష్ణా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. 10